హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్, చపాతీ అలాగే పులావ్, బిర్యానీలకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 5 గుడ్లను తీసుకొని కావాల్సిన వాటర్ పోసుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకొని పైన సెల్ తీసేసుకొని ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఎగ్స్కి ఘాట్లు పెట్టేం చేసేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి కూడా తుంపి వేసుకున్న తర్వాత 10-12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత పక్కకు పెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు, చెక్క, లవంగ, అలాగే కొంచెం సాజీరా, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ కారం, తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పాల మీగడైనా వేసుకోండి. ఇలా వేసేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి చిన్న గ్లాస్ తోటి 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని 10 నిమిషాల పాటు వాటర్ బాగా తెల్లగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఇలా నిదానంగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని లైట్గా ఒకసారి కలిపేసుకుందాము. అంతేనండి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్గా ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.